రాజపుత్ర రహస్యం ఉంది. సెట్టు లోపల వెళ్ళగానే అంత పెద్ద గ్రీడం నేను ఇస్తే కూడా ఎవరు అలాంటిలోకమ్మా ఇది ఎక్కడ వచ్చాం, ఆయన చూస్తేనే కొంచెం ఇదైపోతాము. ఈ గెటప్ చూసి ఎలా అయిపోయింది. సరే దగ్గరికి వెళ్తే ఆయన ఏంటమ్మా నమస్కారం పెడితే నమస్కారం అన్నీ పెట్టి ఏమో నీ రెడీ అయినా టిఫిన్ చేసావా అని మనం భయం అని తెలిసిపోతుంది కదా. అప్పుడు మామూలుగా ఆ షాట్ అన్ని తీశారు. ఆ ఇంట్లో ఒక పవర్ ఉందండి. మిగతా టైంలో మామూలుగా ఉంటారు, ఆయన పని ఆయన చూసుకుంటారు, ఒక్క నిమిషం ఊరికి ఉండరు. అది షాట్ చూడటం, కెమెరాలో చూడటం, డాన్స్ మా ఏదైనా చేస్తే కూడా రిహర్సల్ చేస్తామా అని నేను ఒక్కొక్క షాట్లో చేసేదాన్ని. అందువల్ల నేనంటే కొంచెం ఆయనకి ఒక ఇది ఆ పిక్చర్ అలాగా ఐబ్రో కూడా రాశారు. అప్పుడు సన్నగా ఏదో రాసేసారు, నన్ను పెట్టి ఎవరు మేకప్ అయిన ఐబ్రో పెన్సిల్ ఇవ్వండి అని చెప్పి ఇలా పట్టుకున్నారు. ఇలా నాకు అలా అయిపోయాను. తర్వాత కొంచెం షార్ట్ చేయను అక్కడ అలా కొంచెం ఇదైపోయింది. మళ్ళీ ఆ రూమ్కి వస్తే అందరూ చెప్పారు భోజనం ఆ మేకప్ రూమ్లో చేయకూడదండి, అక్కడ పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది, అక్కడే అందరూ చేయాలి అని. సరే మేము కూడా అలా వెళ్ళేవాళ్ళం. అక్కడ చూస్తే రావు గోపాలరావు గారు అందరూ పిక్చర్లు ఎవరు ఉన్నారో అందరూ మేము భోజనం చేసేవాళ్ళం. అది కూడా మంచిది చూడండి, ఎందుకంటే అది కళా తల్లి ఉన్న చోట అది. మనం ఫిష్ కానీ ఈ కోడి కానీ తినకూడదు అనేది ఆయన పద్ధతి, అది కరెక్టే కదా. తర్వాత ఎవరు యాక్ట్ చేసినా స్టూడియోలోనే మేము ఉండాలి. రూమ్స్ అన్నీ బాగుంటాయి, అక్కడే భోజనం ఉంది, అక్కడే మనం షూటింగ్ చేయవచ్చు హాయిగా, అది మంచిదే. కానీ నాకు మాత్రం ఇంతవరకు స్టూడియోలో మీరు రూమ్ ఉంది అక్కడ ఉండాలని చెప్పలేదు, హోటల్లోనే పడతారు. అది నాకు భాగ్యమే. అక్కడ ఉన్న ఇంకా సంతోషం. చాలాసార్లు నేను ఆయన చూసేదాన్ని. ఒక్కొక్క సమయం నేను ఆయన పిక్చర్ డైరెక్షన్ కానీ సొంత పిక్చర్ చేసి వెళ్తే కథ గురించి, రేపు ఎవరెవరు వస్తున్నారు ఆ సీన్ గురించి, సినిమా గురించి ఆయనే మొత్తం మేకప్ తీసేసి అమ్మ రాలేదు ఆ రోజు, అక్క చెల్లి పిల్లలని రాలేదు, నేను మాత్రం అయ్యగారు ఉన్నారా అని. ఇప్పుడు చెప్పారు అయ్యగారు పైన ఉన్నారండి అని. వెళ్తే ఎవరితో మాట్లాడుతూ ఇలా ఉన్నారు, నన్ను చూసి రామా అన్నారు. ఏం తోచిందో ఏమో ఆ కాళ్ళ మీద అలా పడిగాను, నమస్కారం పెట్టాను. నమస్కారం పెడితే లేమా బాగుండు అన్నారు. ఏమా నీకు రేపే కదా ఫ్లైటు, విజయవాడ వెళ్తున్నావు ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం అంటే నాకు ఆశ్చర్యం. ఇది కూడా ఆయనకు తెలుసుంది, రేపు ఎవరెవరు వస్తున్నారు దాని విధంగా మనం సీన్ తీయాలి, ఇవన్నీ ఇప్పుడు చూస్తే ఇంత మెమరీస్ పోతే ఇంకా ఆయన గురించి ఎన్నో చెప్పాలి. అప్పుడు నాకు తెలియదు కదా. అవునండి అన్నాను. ఇద్దరు లేడీస్గా ఉన్నారు, ఎట్లా వెళ్తారు, ఎవరైనా మనుషుని పంపించాను అన్న. అప్పుడు ఒక నాన్నకున్న ప్రేమ, మేము వెళ్ళే లోపల మా అమ్మ అక్కడ వచ్చేస్తుంది, ఏం భయం లేదు అంటే జాగ్రత్తగా పోండి అని చెప్పారు.